సంవత్సరాల తరబడి ఎన్ని మందులు వాడినా మీ మోకాల నొప్పులు తగ్గట్లేదా? ప్రాణ పెయిన్ క్లినిక్ లో అత్యాధునిక చికిత్స. నమస్కారం వంశీ గారు. నమస్కారం సార్. చాలా మంది అండి పిల్లల్లో మనం చూస్తే వయసు పెరిగే కొద్దీ మనం ఒకటి అబ్జర్వ్ చేస్తాము. ఏంటి అని అంటే ఏదైనా నేర్చుకోరా బాబు అని అంటే ఆసక్తి చూపించరు. అంటే దాని మీద ఇంట్రెస్ట్ కానీ ఫోకస్ కానీ తగ్గిపోతూ ఉంటుంది. ఓవర్ పీరియడ్ ఆఫ్ టైం మనకి అనిపించేది ఏంటంటే లెర్నింగ్ డిజబిలిటీస్ ఉన్నాయి ఈ పిల్లోడ్లో అనేటువంటి విషయం అర్థమవుతూ ఉంటుంది మనకి. దానిని ఓవర్కమ్ చేయాలి అని అంటే పిల్లల్లో ఏదైనా నేర్చుకోవాలి అనుకున్నప్పుడు దాని మీద ఆసక్తి కలగకపోవడానికి ప్రధాన కారణాలు ఏముంటాయి? ఏ ఏ విషయాలు బలంగా పిల్లాడి మీద ఇన్ఫ్లుయెన్స్ చేయటం వల్ల పిల్లాడు వెనకబడిపోయి ఉంటాడు? పేరెంట్స్ అయినా సరే టీచర్స్ అయినా సరే తెలుసుకోవాల్సినటువంటి విషయాలు చాలా ఉంటాయి కాబట్టి దాన్ని బేస్ చేసుకుని అడుగుతున్నాను. ఎస్ సార్. పిల్లలు ముఖ్యంగా 4 రకాల ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తారు సార్. ఒకటి, చదవడంలో సమస్యలు ఉంటుంది వాళ్ళకి, అంటే చదవడంలో ఇబ్బంది పడతారు. నెక్స్ట్ కొంతమంది విద్యార్థులు రాయడంలో ఇబ్బంది పడతారు. కొంతమంది విద్యార్థులు లెక్కలు చేయడంలో ఇబ్బంది పడతారు. కొంతమంది టీచర్ చెప్పింది లేదంటే పేరెంట్స్ చెప్పింది వింటారు, విని తిరిగి చెప్పడంలో ఇబ్బంది పడుతుంటారు సార్. దీన్ని సైకాలజీలో డిస్లెక్సియా, డిస్కాల్కులియా, డిస్గ్రాఫియా అండ్ డిస్ఫేసియా అంటారు సార్. అంటే ఈ 4 లెర్నింగ్ డిజబిలిటీస్ అంటాం మనం. ఈ 4 సమస్యలు అనేది పిల్లల్ని పట్టి పీడిస్తున్నాయి. చాలామంది పేరెంట్స్ టీచర్స్కి ఈ విషయాల పట్ల అవగాహన లేక చాలామంది ఏం చేస్తారంటే వీరు ఎంత చెప్పినా చదవరు, ఎంత చెప్పినా రాయడు, ఇట్లాంటి క్వశ్చన్స్ ఎక్కువ రేజ్ చేస్తుంటారు. కానీ వాళ్ళకి ఆ అభ్యసనంలో అంటే ఆ లెర్నింగ్లో వాళ్ళకి డిసబిలిటీస్ ఉన్నాయనే విషయాన్ని ప్రతి ఒక్కరు కూడా తెలుసుకోవాలి. వాళ్ళకి ఏదైతే నీడ్స్ ఉన్నాయో దాన్ని ఫుల్ఫిల్ చేస్తే ప్రతి ఒక్కరు కూడా ముందరికి వెళ్ళగలుగుతారు. ఏదైతే ఇప్పుడు ఇబ్బంది పడుతున్నారో దాని నుంచి ముందరికి వెళ్ళగలుగుతారు సార్. ఎలా అండి అంటే వీళ్ళు వెనకబడిపోవడానికి కారణాలు ఏముంటాయి జనరల్గా? ముఖ్యంగా వచ్చేసి సార్, ఫస్ట్ మదర్ ప్రెగ్నెన్సీలో ఉన్నప్పుడు తను తీసుకునే ఆ మెడిసిన్స్ ఉంటాయి కదా, దాని ఎఫెక్ట్ వల్ల, లేదనుకుంటే మదర్ ప్రెగ్నెన్సీలో ఉన్నప్పుడు తను కొన్ని ప్లేస్లకు వెళ్ళరాని ప్లేస్లకు వెళ్ళాల్సి వచ్చినప్పుడు మన బాడీలో ఏమవుతుందంటే, అంటే ఫర్ ఎగ్జాంపుల్ కొన్ని ప్లేసెస్లో విష పదార్థాలు ఎక్కువగా బయటికి రిలీజ్ అవుతుంటాయి. అలాంటి టైంలో మదర్ ఎక్కువ సమయం అక్కడ ఉంటే మన బాడీలో కొన్ని చేంజెస్ జరుగుతాయి సార్. మన బాడీలో హార్మోన్స్ ఇంబ్యాలెన్స్ జరుగుతాయి. అంటే మనకి వామిటింగ్ సెన్సేషన్స్ రావడం, లేదంటే తల తిరగడం, ఇట్లాంటి సెన్సేషన్ జరుగుతుంటుంది. ఆ ఎన్విరాన్మెంట్ మనకు సెట్ అవ్వదు. అలాంటి టైంలో ప్రెగ్నెన్సీగా ఉన్నటువంటి ఉమెన్ అక్కడ ఉంటే తనకు ఎలాగైతే జరుగుతుందో ఇబ్బంది, తన లోపల ఉన్నటువంటి బిడ్డకు కూడా అలాంటి ఇబ్బంది జరుగుతుంది. ఓకే, అప్పుడప్పుడే గ్రో అవుతున్న బ్రెయిన్ అవును సార్ సప్రెస్ అయ్యే అవకాశం ఉంటుంది. అవును సార్. అలాంటి సమయాల్లో ఏం జరుగుతుందంటే బ్రెయిన్ డెవలప్మెంట్ అనేది సరిగ్గా జరగదు. పుట్టక ముందుకే వాళ్ళకి అలాంటి ఇబ్బందులు వచ్చినాయి అనుకోండి, వాళ్ళకి పుట్టిన తర్వాత కూడా అదే ఇబ్బందులు మనం గుర్తించకపోతే ఇంకా ఎక్కువైతాయి. కొంతమంది పిల్లలు ఏమైతాయంటే న్యూరాన్స్ మధ్య కనెక్షన్ బాండింగ్ అనేది సరిగ్గా జరగదు. న్యూరాన్స్ అనే యొక్క స్పీడ్ తగ్గిపోవడము, న్యూరాన్స్ మధ్య కనెక్షన్ అనేది పుట్టిన తర్వాత కూడా కొంతమంది పిల్లల్లో లోపిస్తుంది సార్. కాబట్టి ఏదైతే బ్రెయిన్ గ్రోత్ అనేది ఉండదో ఇలాంటి పిల్లల లోపల ఖచ్చితంగా ఈ లెర్నింగ్ డిజబిలిటీస్ అనేది ఖచ్చితంగా వస్తాయి. కాబట్టి బ్రెయిన్ గ్రోత్ అనేది కొంతమంది ఉంటారు సార్, ప్రీమెచ్యూర్ బేబీస్ అంటాం కదా, వాళ్ళ లోపల కూడా బ్రెయిన్ మెచ్యూర్ అనేది సరిగ్గా జరగకపోతే వాళ్ళకి కూడా ఇలాంటి ప్రాబ్లమ్స్ వస్తాయి. నెక్స్ట్ వచ్చేసి వీళ్ళకు స్కూల్ ఎన్విరాన్మెంట్, అలాగే పేరెంట్స్ ఉండేటువంటి అంటే ఆ ఫ్యామిలీ ఎన్విరాన్మెంట్ అనేది చాలా చాలా మ్యాటర్ అవుతుంది సార్. వీళ్ళకి ఇంట్లో ఎన్విరాన్మెంట్ వాళ్ళని ఎలా చేయాలంటే వాళ్ళకి అవసరమైనటువంటి పోషకాహారం అందించాలి, అలాగే నిరంతరం వాళ్ళని ప్రేరణ కల్పిస్తుండాలి సార్. వాళ్ళకి అలాంటి మోటివేషన్ లేకపోయినా, లేకుంటే తీసుకునే ఫుడ్ కరెక్ట్ లేకపోయినా కూడా వాళ్ళకు ఆ లెర్నింగ్ మీద ఆసక్తి ఉండదు. కాబట్టి అలాంటి సమయాల్లో కూడా వాళ్ళకు లెర్నింగ్ డిజబిలిటీస్ వస్తాయి. స్కూల్ విషయానికి వస్తే మనం ఇంతకుముందు ఒక వీడియో చేసాం సార్, విజువల్, ఆడిటరీ, కైనెస్థెటిక్ అని. అంటే కైనెస్థెటిక్ పర్సన్కి మీరు విజువల్ మెథడ్లో చెప్పినా, ఆడిటరీ మెథడ్లో చెప్పినా ఆ పర్సన్కి తను రిసీవ్ చేసుకోలేడు. కాబట్టి ఆ పర్సన్ ప్రతి ఒక్కరు కూడా 3 రకాలు ఉంటారని మనం ఆ వీడియోలో చాలా క్లియర్గా చెప్పాము. ఒకసారి వీలైతే అది కూడా చూడండి. విజువల్ పర్సన్కి విజువల్ ద్వారా చెప్తేనే మాత్రమే అర్థమవుతుంది. విజువల్ ద్వారా చెప్పిన దాని ద్వారానే తను అర్థం చేసుకోగలుగుతాడు. కాబట్టి మనం ఏం చేయాలంటే ఈ లెర్నింగ్ డిజబిలిటీస్ రావడానికి ముఖ్య కారణము టీచర్స్ అందరికీ ఒకటే మెథడ్స్ యూజ్ చేస్తారు. క్లాస్ రూమ్లో 30 మంది ఉన్నారంటే దాంట్లో యావరేజ్ ఉంటాడు, పూర్ ఉంటాడు, టాపర్ ఉంటారు. కాబట్టి ప్రతి ఒక్కరికి కూడా ఒకటే మెథడ్ అందరికీ వర్కౌట్ అవ్వదు. కాబట్టి ఇలాంటి డిసబిలిటీస్ ఎవరైనా ఉన్నారు అని మనకు తెలిస్తే అలాంటి వాళ్ళని గుర్తించి వాళ్ళకు సపరేట్ మెథడ్స్ ఫాలో అవ్వాలి సార్. టీచింగ్ మెథడ్ని మార్చాలి. అదేవిధంగా వాళ్ళకు ఏది నీడ్ ఉంది, ఏ స్టైల్లో చెప్తే వాళ్ళు ఎక్కువగా నేర్చుకుంటున్నారు అనే విషయాన్ని కూడా ప్రతి ఒక్క టీచర్, పేరెంట్స్ తెలుసుకొని వాళ్ళని ఆ ప్రాబ్లం నుంచి ఓవర్కమ్ చేసే మెథడ్స్ యూజ్ చేయాలి సార్. ఫ్యాంటాస్టిక్ అండి. నిజంగా ప్రీవియస్ వీడియోలో వంశీ గారు ఒక మాట చెప్పడం జరిగింది. పిల్లలకి అంటే పిల్లల్లో కొన్ని మనం 3 టైప్స్ ఆఫ్ మెథడ్స్లోనే లెర్నింగ్ ఏదైనా చేయాలి అనుకునేటువంటి వాళ్ళు, అంటే వాళ్ళకి ఏదైనా నేర్పించాలనుకున్నా, లేదంటే ఇంట్రెస్ట్ క్రియేట్ చేయాలనుకున్నా కూడా కొంతమంది పిల్లలకి
చెప్తే వింటారు. సో కూర్చోబెట్టి చెప్పి బాబు ఇది చేస్తే అంటే ఆడిటరీ ఫామ్లోకి చెప్తే కనుక వింటారు. కొంతమందికి విజువల్ చూపించి ఇది బాబు విషయం అని చెప్పేసి అంటే నేర్చుకోవడానికి అవకాశం ఉంటుంది. ఇంకొంతమంది పిల్లలకి ఏంటంటే కైనెస్థెటిక్ అంటారు, అంటే కూర్చున్న ప్లేస్లోనే కాకుండా ప్లేస్ కొంచెం మార్చి వేరే చోట ప్లెజెంట్ ప్లేస్లోకి తీసుకొని వెళ్ళి కొంచెం విషయాన్ని అర్థమయ్యేలా చెప్తే పిల్లాడు వినడానికి, ఇంట్రెస్ట్ చూపించడానికి, నేర్చుకోవడానికి ఎక్కువగా ఫోకస్ చేయడానికి అవకాశం ఉంటుంది. సో ఇది మాత్రం ప్రతి ఒక్కరూ గమనించండి. ఎందుకంటే స్కూల్లో ఉన్నప్పుడు మీ పిల్లాడు ఏ స్టేజ్లో ఉన్నాడో, అంటే వినడానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నాడా, విజువల్స్ చూడడానికి ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తున్నాడా, లేదంటే పర్ఫార్మెన్స్ అంటే క్లాస్ రూమ్ వాతావరణం నచ్చక బయట ఎక్కడన్నా కూర్చొని చదివితే ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తున్నాడా అనేటువంటి విషయాన్ని మీరే గుర్తించాలి. టీచర్ చెప్పేటప్పుడు అందరికీ ఒకేలా టీచ్ చేస్తూ చెప్తూ ఉంటారు. బట్ యాజ్ అ పేరెంట్ మీరు అర్థం చేసుకోవాలి, అంటే మా పిల్లాడు ఏ ఎన్విరాన్మెంట్లో చదువుకోవడానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నాడు అనుకున్నప్పుడు మీరే డైరెక్ట్ టీచర్తో వెళ్ళి చెప్పాలి, సార్ ఇది పరిస్థితి అన్నప్పుడు. సో దానివల్ల ఈవెన్ టీచర్ మీరు అబ్జర్వ్ చేసినా కూడా మీ పేరెంట్స్కి చెప్తే దాన్ని బట్టి పిల్లల్ని ఎలా పెంచాలి, ఏ విధంగా నేర్పిస్తే బాగుంటుంది అనేటువంటి ఆలోచన మాత్రం డెఫినెట్గా వస్తుంది. రియలీ గుడ్ మెథడ్ అండి, నాకు చాలా బాగా నచ్చింది. ఇంకా ముఖ్యంగా పేరెంట్స్ ఏం చేస్తుంటారంటే సార్, లాంగ్వేజ్ మీద ఎక్కువ ఫోకస్ చేయరు. అంటే పిల్లల దగ్గర టైం లేదనో, లేకుంటే వేరే వేరే వాళ్ళ జాబ్ బిజీ షెడ్యూల్ వల్లనో పిల్లల దగ్గర ఎక్కువ సమయం కేటాయించరు. అలాంటి సమయంలో కూడా పిల్లలకు లెర్నింగ్ డిజబిలిటీస్ వస్తున్నాయి. ఎందుకంటే మనం ఏదైనా విషయాన్ని నేర్చుకోవాలనుకున్నా, మనం వేరొకరికి చెప్పాలంటే కూడా మనకు భాష అనేది చాలా ఇంపార్టెంట్. కాబట్టి చిన్న వయసు నుంచే ప్రతి పేరెంట్ టైం లేదు అనకుండా టైం తీసి వాళ్ళ పిల్లల దగ్గర కేటాయించి వాళ్ళకి భాషపరమైనటువంటి ఎక్కువగా పిల్లలు నేర్చుకునేది పేరెంట్స్ నుంచే ఎక్కువ నేర్చుకుంటారు. అంటే కొంతమంది అనుకరిస్తుంటారు, కొంతమంది పేరెంట్స్ ఏం మాట్లాడితే అదే వర్డ్స్ వాడుతుంటారు. కాబట్టి భాష మీద ఫోకస్ చేయాలి. ఇంకొకటి పిల్లల్లో లర్నింగ్ గ్యాప్స్ లేకుండా చూడాలి సార్. అంటే కొంతమంది ఏం చేస్తారు, సెకండ్ క్లాస్ తర్వాత థర్డ్ చదివించారు, 4th క్లాస్కి వేయడం, మా వాడికి ఐకి ఎక్కువ ఉంది. ఇట్లాంటి లర్నింగ్ గ్యాప్స్ ఉండడం వల్ల కూడా వాళ్ళకి ఏదో ఒక దగ్గర స్ట్రక్ అయిపోతారు వాళ్ళు. కాబట్టి అది కూడా లర్నింగ్ డిజబిలిటీకి చాలా కారణమవుతుంది. ఇంకా ముఖ్యంగా చెప్పాలంటే ఫస్ట్ ఎమోషన్స్ కంట్రోల్లో పెట్టుకోవాలి ప్రతి పిల్లలు కూడా. ఎందుకంటే వాళ్ళకి ఎక్కువగా స్ట్రెస్గా ఫీల్ అయినా, లేకుంటే యాంగ్జైటీగా ఫీల్ అయినా, డిప్రెషన్గా ఫీల్ అయినా కాన్సన్ట్రేషన్ ఉండదు, వాళ్ళకు చదవాలనే మోటివేషన్ కూడా ఉండదు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఎమోషన్గా ఉంటే అలాంటి లర్నింగ్ డిజబిలిటీస్ వస్తాయి. దాని మీద కూడా ఫోకస్ చేయాలి. అలా ఉండకుండా ఉంటే మనం ఈజీగా దాని నుంచి బయటికి పడవచ్చు. భాష మనల్ని బాగా ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది. చిన్నప్పటి నుంచి మనం మన ఇంట్లో మన వాతావరణంలో ఉండేటువంటిదే లాంగ్వేజ్ ఇన్ఫ్లుయెన్స్. అవును, అది ఎలా అంటే మనం ఏం మాట్లాడతాం పిల్లలు అదే చేస్తారు, ఇమిటేట్ చేయడానికి అవకాశం ఉంటుంది. అంటే వాళ్ళు త్వరగా నేర్చుకోవడానికి వాళ్ళకు కూడా ఒక లాంగ్వేజ్ కావాలి. అవును, ఎలా అంటే నేను ఇది చేస్తున్నాను, నాకు ఇది కావాలి, నేను ఇలా ఉండాలనుకుంటున్నాను అనేటువంటిది వాళ్ళు ప్రొజెక్ట్ చేయాలనుకున్నా కూడా లెర్నింగ్ ప్రాసెస్లో లాంగ్వేజ్ అనేది, భాష అనేది చాలా ఇంపార్టెంట్. అవును సార్. సో దాన్ని బేస్ చేసుకుని కూడా ఉండాల్సినటువంటి అవసరం చాలా ఉంది. సో మీ పిల్లలకి అది ఏ విధంగా నేర్పుతున్నారు, మీరు మాట్లాడే యాక్సెంట్ కానివ్వండి, మీరు మాట్లాడేటువంటి విధానం కానివ్వండి, పిల్లల బ్రెయిన్ మీద చాలా ఎక్కువ ఎఫెక్ట్ చూపిస్తుంది, ఎక్కువ ఇన్ఫ్లుయెన్స్ చూపిస్తుంది. సో కొన్నిసార్లు ఏంటంటే ఇంట్లో మనం సరిగా మాట్లాడకపోయినా కూడా దాని ఇన్ఫ్లుయెన్స్ లెర్నింగ్ డిజబిలిటీ కింద పిల్లలకి బోధపడే అవకాశం ఉంటుందన్నమాట. మరి ఎలా సార్, ఎలా ఉన్నప్పుడు దాన్ని ఏ విధంగా ఓవర్కమ్ చేయాలి? చాలామంది వాళ్ళ పిల్లలు ఇంకా ఇదే స్ట్రగుల్ అవుతున్నారు, లేకుంటే ప్రతిసారి వాళ్ళ పిల్లల మీద కంప్లైంట్ చేస్తుంటారు. కాబట్టి కంప్లైంట్స్ చేయడం బంద్ చేయండి. అది పెద్ద సమస్య కాదు. ఏదైనా సమస్య ఉందంటే దానికి పరిష్కారం కూడా ఉంటుంది. మీ పిల్లల్ని తిట్టడం లేదంటే కొట్టడం లాంటివి చేయకుండా మీ పిల్లల్లో ఉన్నటువంటి ఆ లెర్నింగ్ డిజబిలిటీ ఒకవేళ మీరు గుర్తిస్తే దాన్ని వెంటనే పరిష్కారం చేసుకోండి. ఎందుకంటే వాళ్ళకి అందరిలాగా చెప్తే అర్థం అవ్వచ్చు సార్. వాళ్ళకంటూ ఒక సపరేట్గా ఇండివిజువల్ ఎడ్యుకేషన్ ప్లాన్ అనేది రెడీ చేయాలి. అంటే వాళ్ళకు ఏ మెథడ్లో చెప్పాలి, ఏ మెథడ్లో చెప్తే వాళ్ళు రిసీవ్ చేసుకుంటున్నారు అనే విషయాన్ని మనం క్లియర్గా వాళ్ళ దగ్గర కూర్చుంటే అర్థమవుతుంది. కాబట్టి దాన్ని పెద్ద సమస్యగా ఎప్పుడు భావించకండి. దాని నుంచి పరిష్కారం పొందవచ్చు. మీ పిల్లల్ని మళ్ళీ నార్మల్గా కూడా రెడీ చేయొచ్చు. ప్రతిదానికి పరిష్కారం ఉంటుంది. నెక్స్ట్ ముఖ్యంగా వచ్చేసి వీళ్ళకి ఇండివిజువల్ ఎడ్యుకేషన్ ప్లాన్ చేస్తాం కదా, దాంతోపాటు వీళ్ళకు VAK ప్లాన్ అనేది చేయాలి సార్. అంటే వాళ్ళు ఏ మెథడ్లో నేర్చుకుంటున్నారో తిరిగి వాళ్ళకు అంటే యాక్టివిటీ బేస్డ్ లెర్నింగ్ మీద వీళ్ళకు నేర్పించడానికి ఎక్కువ ఫోకస్ చేయాలి. అలాంటప్పుడు వాళ్ళకి ఇప్పుడు మనం యాక్టివిటీ బేస్డ్ చేసిస్తే విజువల్గా, ఆడిటరీ, కైనెస్థెటిక్ 3 రంగాలు కూడా వాళ్ళు పాల్గొంటారు. కాబట్టి ఆ విద్యార్థులు ఈజీగా గెట్ అని మళ్ళీ నార్మల్గా అయిపోతారు సార్. ఇంకా సార్ అంటే ఇంకా ఏ మెథడ్స్లో లెర్నింగ్ డిజబిలిటీని ఓవర్కమ్ చేయొచ్చు అంటారు? దీనికి సంబంధించి మనము పార్ట్ 2గా చేద్దాం సార్ ఇంకొక నెక్స్ట్ వీడియోలో. ఎవరైతే ఇలాంటి ప్రాబ్లమ్స్ దగ్గర మీకు నియర్గా తెలిసిన వాళ్ళు ఉంటారో వాళ్ళందరికీ కూడా ఈ వీడియో షేర్ చేయండి. దాన్ని బట్టి మనం పార్ట్ 2ని మళ్ళీ రిపీట్ చేద్దాం. సో మీరు అడిగితే కామెంట్ బాక్స్లో పోస్ట్ చేస్తే డెఫినెట్గా చేస్తారు. అది కూడా టీచర్స్, పేరెంట్స్ మీ పిల్లల భవిష్యత్తుకు సంబంధించిందే మీకు కనుక కావాలి అనుకుంటే డెఫినెట్గా వాటి మీద మేము వీడియోస్ చేయడం జరుగుతుంది. సో ఆ విధంగా మీకు మాకు పార్ట్ 2 కావాలి అని అంటే నేను మళ్ళీ వంశీ గారితో కూర్చొని సొల్యూషన్ వీడియో ఒకటి చేస్తాను దాని మీద. కొంతమంది అంటే మీ దగ్గర ఆన్లైన్ క్లాస్ జాయిన్ అయ్యి మా పిల్లల్ని
సో సరిగ్గా ఎడ్యుకేషన్ వైజ్ పెంచాలనుకుంటున్నాం అనుకున్నటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. అటువంటి వాళ్ళు మిమ్మల్ని అప్రోచ్ అవ్వాలి అంటే ప్రాసెస్ అంటే, అండ్ కొంతమందికి కౌన్సిలింగ్ తీసుకొని మీ దగ్గర కౌన్సిలింగ్ తీసుకొని వాళ్ళు అంటే వాళ్ళల్లో ఉండేటువంటి లోపాలను ఓవర్కమ్ చేసి కెరీర్ గైడెన్స్ కింద మీలాంటి వాళ్ళ దగ్గర సలహాలు సూచనలు తీసుకుందాం అనుకున్నటువంటి వాళ్ళు ఉన్నారు. సో అటువంటి వాళ్ళు మీ దగ్గర అప్రోచ్ అవ్వచ్చా? అపాయింట్మెంట్కి టైం ఇస్తారా? అట్ ద సేమ్ టైం కెరీర్ గైడెన్స్తో పాటు ఆన్లైన్ కోర్స్ వాళ్ళు ఎక్స్పెక్ట్ చేస్తూ ఉన్నారు. ఏ కోర్సెస్ ఉన్నాయి మీ దగ్గర? మన దగ్గర వచ్చేసి ఎలా చదవాలి, ఎలా చదివించాలి, పిల్లల్లో మెమరీ పవర్ని ఎలా ఇంక్రీజ్ చేయాలి, నెక్స్ట్ వాళ్ళకు మెయిన్గా ఉన్నటువంటి ప్రాబ్లం కాన్సన్ట్రేషన్ ఉండకపోవడం. సో ఆ కాన్సన్ట్రేషన్ టెక్నిక్స్ ఎలా ఫోకస్గా ఉండాలనే దాని మీద మనం ఈజీగా వాళ్ళకి ఎంత ఈజీగా చెప్తామంటే వాళ్ళు ఆడుతూ పాడుతూ నేర్చుకుంటారు సార్. ఇలాంటి టెక్నిక్స్ అన్నింటి కూడా మనం చెప్తాం సార్ క్లాస్లో. ఎనీవేస్ థ్యాంక్ యూ సో మచ్ వంశీ గారు. అయితే చాలామంది పేరెంట్స్ అండ్ పిల్లలు ఏదైనా సరే ఒక్కొక్క స్మార్ట్ ఎడ్యుకేషన్లోకి వెళ్ళాలి అనుకున్నటువంటి వాళ్ళు ఉన్నారు. అంటే ఏదైనా కోర్స్ లాగా నేర్చుకుందాం అనుకున్నటువంటి వాళ్ళు. ఎలాగో సమ్మర్ వచ్చేసింది. అండ్ కొంతమంది పిల్లలకి ఏంటంటే పర్సనల్గా కౌన్సిలింగ్, కెరీర్ గైడెన్స్కి సంబంధించిన కౌన్సిలింగ్ కూడా కావాలి అనుకున్నటువంటి వాళ్ళు ఉన్నారు. అండ్ ఏదైనా పిల్లల్లో పర్ఫార్మెన్స్ లెవెల్స్ వీక్గా ఉన్నా మీ దగ్గర అపాయింట్మెంట్ తీసుకొని దాన్ని ఓవర్కమ్ అవ్వాలి అనుకున్నటువంటి వాళ్ళు చాలామంది పేరెంట్స్ ఉన్నారు. సో మిమ్మల్ని అప్రోచ్ అవ్వాలి అంటే ప్రాసెస్ ఏంటి? ఆన్లైన్ కోర్సెస్ ఏమైనా ఉన్నాయా? ఎస్ సార్, మెమరీ పవర్ అండ్ కెరీర్ అకాడమీ స్కూల్ ఉంది సార్ మనది. అయితే దాంట్లో ఆన్లైన్ ద్వారా మనం ట్రైనింగ్ కండక్ట్ చేస్తుంటాం సార్. అయితే ఈ మధ్య ఇప్పుడు సమ్మర్ వస్తుంది కాబట్టి సమ్మర్లో స్టూడెంట్స్ చాలామంది ఖాళీ ఉంటారు. వీళ్ళకు సంబంధించి మనం ఇక్కడ లెర్నింగ్ డిసబిలిటీస్ని ఎలా ఓవర్కమ్ చేయాలి, ఎలా టాప్ స్టూడెంట్గా నిలవాలి, అలాగే మెమరీ టెక్నిక్స్, మెమరీ పవర్ని ఎలా పెంచుకోవాలి, దాంతోపాటు పిల్లలకి ఎడ్యుకేషన్ లోన్స్ ఎక్కడెక్కడ దొరుకుతాయి, పిల్లలు ఎలాంటి సేవింగ్స్ చేయాలి, అలాంటి టాపిక్స్, ఇంకా ముఖ్యంగా కెరీర్ గైడెన్స్కి సంబంధించి అంటే మనము 8th క్లాస్ నుంచే వాళ్ళకి కెరీర్ గైడెన్స్కి సంబంధించినటువంటి సలహాలు సూచనలు కూడా మనం అక్కడ 15 days క్లాస్లో అన్నింటిని ఓవరాల్గా వాళ్ళని డెవలప్ చేసే విధంగా ఆ కోర్స్ని చాలా అందంగా డిజైన్ చేశాను సార్. ఓకే, సో 8th, 10th, 12th స్టాండర్డ్ వాళ్ళకి కూడా దొరుకుతుంది కెరీర్ గైడెన్స్? అవును సార్, అవును. ఓకే, అండ్ పిల్లలు ఏదైనా డిజబిలిటీ ఉన్నా కూడా మీరు పర్సనల్ కౌన్సిలింగ్ తీసుకుంటారు సార్ మీ స్కూల్కి సంబంధించిన దాంట్లో? అవును సార్. మెమరీ పవర్ కెరీర్ అకాడమీ స్కూల్. సో దాంట్లో మీ పిల్లల్ని కనుక 15 days కోర్స్లో జాయిన్ చేయించాలి అనుకున్నటువంటి వాళ్ళు ఎవరన్నా సరే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి సంప్రదించవచ్చు మీరు. ఎలా సార్ బ్యాచెస్ ఏ విధంగా ఉంటాయండి? May 1st నుంచి మనం స్టార్ట్ చేయబోతున్నాం సార్ ఈ సమ్మర్ క్యాంప్. దీంట్లో మార్నింగ్ ఒక బ్యాచ్ ఉంటుంది, ఈవినింగ్ ఒక బ్యాచ్ ఉంటుంది. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఆ 15 daysలో మాత్రం నేను చెప్తున్నాను చాలా అద్భుతంగా తయారవుతారు సార్. మీ ఇన్నర్గా ఉన్నటువంటి ఆ టాలెంట్స్, స్కిల్ ఏదైతే ఉందో అది ఓవరాల్గా బయటకు తీసుకొని వస్తాను సార్ ఆ 15 daysలో. ఓకే, సో ముఖ్యంగా 4 టాపిక్లు ఉంటాయి కెరీర్ గైడెన్స్కి సంబంధించి. అండ్ లెర్నింగ్ డిజబిలిటీస్ని ఎలా ఓవర్కమ్ చేయాలి, మెమరీ పవర్ టెక్నిక్స్ ఉంటాయి. అట్ ద సేమ్ టైం ఫైనాన్షియల్గా ఎడ్యుకేషన్ లోన్ ఎక్కడ దొరుకుతుంది, ఏమవుతుంది, అండ్ పిల్లలు మనీని ఏ విధంగా సేవ్ చేసుకోవాలి అనేటువంటి టాపిక్స్ అయితే ఉంటాయి అన్నమాట. అవును సార్. వెరీ గుడ్ సార్. ఎనీవేస్ సో మిమ్మల్ని అప్రోచ్ అవ్వాలి అనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్ సంప్రదించవచ్చు. May 1st నుంచి క్లాసెస్ స్టార్ట్ అవుతాయి. అవును సార్. ఎనీవేస్ థ్యాంక్ యూ అండ్ ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్ వంశీ గారు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సార్. చూసారు కదండి వీడియో. ఈ వీడియోపై మీ అభిప్రాయం కమెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి. ముఖ్యంగా మీరు కనుక May 1st నుంచి జరగబోయేటువంటి క్లాస్కి, అది కూడా జనరల్గానే మెమరీ పవర్ కెరీర్ అకాడమీ స్కూల్లో మీ పిల్లల్ని జాయిన్ చేయించాలి అనుకున్నటువంటి వాళ్ళు, అది కూడా ఆన్లైన్లోనే ఉంటుంది. ఆసక్తి కలిగిన వారు ఎవరైనా సరే స్కూల్లో జాయిన్ అవ్వాలి అనుకుంటే స్క్రీన్ మీద మీ కాంటాక్ట్ నెంబర్ కనిపిస్తుంది, దాన్ని మీరు కాల్ ఆర్ మెసేజ్ వాట్సాప్ చేసి వెంటనే ఎన్రోల్ చేసుకోండి. అండ్ వంశీ గారు మీరు అప్రోచ్ అవ్వండి. ఈ వీడియో లైక్ చేయండి, షేర్ మాత్రం తప్పకుండా చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.